హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు ఒక మంచి కర్ణాటక స్టైల్ వాంగీబాత్ చూపిస్తున్నాను. చాలా సింపుల్గా అండ్ ఫాస్ట్గా చేసుకోవచ్చు. మీరు లంచ్ బాక్స్కైనా లేకపోతే హడావిడిగా చేయాలనుకున్న ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే మీకు టైం కూడా సేవ్ అవుతుంది. ఇందుకోసం మనం ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఒక గిన్నె తీసుకొని అందులో 1 స్పూను ఉద్దిబ్యాళ్ళు, 1 స్పూన్ శనగబ్యాళ్ళు వేసుకొని, అలాగే అందులో 1/2 స్పూను ధనియాలు వేసుకొని ఇవి మంచిగా ఫ్రై అవ్వండి. ఒక రంగు మారితే సరిపోతుంది. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం ఒక అర్ధం చెక్క వేసుకోండి, 2 ఇలాచీలు, అలాగే 2 లవంగాలు వేసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్ర చూసి వేసుకోండి, మరి చేదు వస్తుంది. జీలకర్ర కూడా రంగు మారిన తర్వాత ఇందులో ఒక 5 ఎండుమిరపకాయలు వేసుకోండి. కారం చూసి వేసుకోండి, మనం తర్వాత కూడా కారం వేస్తాము. అలాగే 1 స్పూను కొబ్బరి వేసుకోండి. ఇది ఎండు కొబ్బరి అయినా పచ్చి కొబ్బరి అయినా మీ ఇష్టము. ఎండు కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. తర్వాత చిన్న సైజు చింతపండు, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని అది బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో మనం ముందుగానే వేపుకున్న మసాలా దినుసులన్నీ బాగా పౌడర్ లాగా చేసుకోండి. ఈ పౌడర్ని మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా హడావిడిగా కావాలనుకున్నప్పుడు కూడా యూస్ చేసుకోవచ్చు. తర్వాత అదే ప్యాన్లోనే ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇంకా పోపు దినుసులన్నీ వేసేసుకోండి. ఇవి బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగానే చెప్తున్నాను, ఈ రైస్ రెసిపీకి మనకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. సో మీరు అది చూసి వేసుకోండి, మరి డైట్లో ఉన్న వాళ్ళు నన్ను తిట్టుకోవద్దండి. తర్వాత మీకు ఇష్టం ఉంటే కొన్ని జీడిపప్పు, కొన్ని విత్తనాలు వేసుకోండి. ఇది వేసుకొని మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ, అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు చీల్చుకొని వేసుకోండి. ఉల్లిపాయలు బాగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇక్కడ నేను 2 వంకాయలను వేసుకుంటున్నాను. ఈ రెసిపీకి మంచిగా లేతగా ఉన్న వంకాయలను తీసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. అవి ముక్కలుగా కట్ చేసుకొని అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకుంటూ తీస్తూ మధ్య మధ్యలో తీసి మంచిగా ఫ్రై చేసుకోండి. చూసారా, ఇలా బాగా మెత్తగా అయిన తర్వాత మనం ఇందులోకి పొడి యాడ్ చేసుకోవాలన్నమాట. మనం ముందే పొడి యాడ్ చేసుకున్నామంటే వంకాయలు పచ్చివాసన వస్తాయన్నమాట. సో మీకు రుచికి సరిపడినంత అవసరం ఉంటే కారం వేసుకోండి, లేకపోతే వద్దు. తర్వాత మనం ముందుగానే మిక్సీ చేసుకున్న మసాలా ఉంది కదా, అదంతా ఇందులో వేసేసుకొని జస్ట్ 2 సెకండ్స్ ఫ్రై చేయండి. ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి. సో ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి, ఇక్కడ నేను ముందుగానే రైస్ ఉడికించేసాను. 1 గ్లాస్ దాకా రైస్ ఇది. సో మీరు క్వాంటిటీని బట్టి చూసుకొని వేసుకోండి, మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి. మీరు ఇది బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చు, లేదా నార్మల్ దాంతో అయినా చేసుకోవచ్చు. ఫ్లేమ్ స్లోలో పెట్టుకొని బాగా రైస్ అంతా మిక్స్ చేయండి. అలా మిక్స్ చేస్తే మన వేడి వేడి వాంగీబాత్ రెడీ. చాలా సింపుల్గా చేసేయచ్చండి. త్వరగా చేయాలంటే ఇలాంటి రెసిపీస్ ట్రై చేయండి, టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందన్నమాట. సో మీకు నచ్చిందా? నచ్చితే ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో షేర్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.